నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు కానున్నారా? ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్టు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగం సిద్ధం చేస్తుందంటే అవునని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం కుంభకోణంలో కవితను అరెస్టు చేస్తే బీజేపీ తెలంగాణలో బలపడుతుందని ఆ పార్టీ నాయకత్వం అయితే బలంగా నమ్ముతుంది. ఇప్పటికీ అమిత్ షాతో బండి సంజయ్ చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలకి పరిమితమైన కమలం పార్టీ దానికి కారణం కవిత ఇష్యూ అని ఇప్పటికే అర్థం చేసుకుంది. దీంతో నష్ట నివారణ చర్యలకు కూడా సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను అరెస్టు జరుగుతుందని కూడా తెలంగాణ సమాజం నమ్మిందని, కానీ అరెస్టు జరగకపోవడంతో బీజేపీ టు బీఆర్ఎస్ ఒకటి అని కూడా అంతా అనుకున్నట్టుగానే బీజేపీ అర్థం చేసుకుంది. ఇక కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోతాయని బండి సంజయ్ అమిత్ షాతో చర్చించారట. దీంతో బండి చెప్పిన ప్రతి విషయంలో కూడా అమిత్ షా ఏకీభవించినట్లు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 10 స్థానాలకు పైగా టార్గెట్ ను పెట్టుకుంది. కవిత అరెస్ట్ అయితే ఈజీగా 10 స్థానాలు గెలుస్తామని బండి అమిత్ షాతో చెప్పారట. ఇక కర్ణాటక తర్వాత బీజేపీకి అంతో ఇంతో అవకాశం తెలంగాణలోనే ఉంది. మోడీ చెప్పిన 340 స్థానాలు గెలవాలంటే తెలంగాణలో కూడా మెజారిటీ గెలవాల్సిందే. ఇక పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వడంతో తెలంగాణలో బీజేపీపై సానుకూలత పెరిగిందని ఓ అంచనా అయితే ఉంది. దానికి తోడు కవిత అరెస్ట్ అయితే ఈజీగా 10కి పైగా స్థానాలు గెలవచ్చని కూడా బండి సంజయ్ అయితే నమ్ముతున్నారట.